హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఇప్పుడే మన ఓజీ మూవీ సీన్ అయితే లీక్ అయిందనమాట. ఇప్పుడు ఇదైతే ట్విట్టర్లో ఒక టాప్ ట్రెండ్గా మారిపోయింది. ట్విట్టర్లో కానివ్వండి, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి. ఘోరంగా అసలు అసలు ఏందయ్యా, సీన్స్ లీక్ కావడం ఏందయ్యా. మన 25 సెప్టెంబర్కి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అసలు ఎందుకు సీన్స్ ఎట్లా లీక్ అవుతున్నాయి ఏందనేది మనకైతే తెలియదు అనమాట. ఇది కావాలని లీక్ చేస్తురా, లేకపోతే అట్లా లీక్ అయిపోతున్నాయా, మరి ఎవరి వల్ల అవుతుందో ఏందనేది మనకైతే అర్థమైతే లేదు. ఇదైతే టాప్ ట్రెండ్గా మారిపోయింది అనమాట మొత్తం సోషల్ మీడియాలో. 25 సెప్టెంబర్కి అయితే రిలీజ్ అవుతుంది ఓజీ మూవీ, మీకు అందరికి తెలిసిందే. బట్ మూవీ సీన్స్ ఇట్లా లీక్ కావడం వల్ల మూవీ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ టైంలో మూవీ సీన్స్ లీక్ కావడం అంటే అది ప్రొడ్యూసర్స్కి పెద్ద నష్టం అనే చెప్పుకోవాలి మనము. బట్ ఏదేమైనా కానీ, ఏ సీన్స్ ఏమైనా లీక్ అయినా కానీ ఓజీ మూవీకి ఉన్న హైప్ మాత్రం అంతా ఇంత కాదు. ఎందుకంటే మనకు అందరికి తెలిసిందే ఓజీ మూవీ సింగల్స్ ఏవైతే మన ఫస్ట్ సింగల్, సెకండ్ సింగల్ ఏవైతే రిలీజ్ అయినాయో దాన్ని బట్టి మీకు తెలిసిపోయింది కావచ్చు మన హైప్ ఎట్లా ఉంది ఓజీ మూవీకి ఏందని. అండ్ మన టీజర్ మొన్న బర్త్డే గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా మీకు తెలుసు అది ఎంత పెద్ద విధ్వంసం లాగా మారిపోయిందో. టాప్ ట్రెండ్గా అయిపోయింది అది సోషల్ మీడియాలో అయితే. మొత్తం అదే ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. బట్ ఏం అర్థమైతే లేదు, సీన్స్ లీక్ కావడం ఏందో నాకైతే అర్థమైతే లేదు. సీన్ ఇట్లా లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన వెంటనే ఆ సీన్స్ అయితే డిలీట్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రొడక్షన్ టీం వాళ్ళు మేబీ మానిటరింగ్లో ఉండొచ్చు. సీన్ అయితే డిలీట్ అయిపోయింది అనమాట. ఆ సీన్ అయితే లీక్ అయింది. లైక్ మన పవర్ స్టార్ ఇట్లా ఏదో వాకింగ్ ఇట్లా వస్తున్నట్టు, లైక్ ఏదో ఫైట్ సీన్ అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. మేబీ అదొక ఫైట్ సీన్ లాగా ఉంది. అదైతే లీక్ అయిన వెంటనే అదైతే మస్తు టాప్ ట్రెండ్ అయిపోయింది లిటరల్లీ అది. నౌ అది డిలీట్ అయితే చేసేసిరు ఫైనల్లీ. దట్స్ గుడ్ అనమాట. ఎందుకంటే ఈ టైంలో లీక్ కావడం అంటే అది లిటరల్లీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, మూవీ సీన్ లీక్ అయినా సరే లిటరల్లీ గాయస్ ఇంకా హైప్ మారిపోయింది. మూవీ అయితే ఇంకా హైప్ పెరిగిపోయింది మూవీ పైన. ఎందుకంటే అందులో ఏదో ఒక యాక్షన్ సీన్ లాగా ఉంది. అది ఒక టైప్ ఆఫ్ యాక్షన్ సీన్ లాగా ఉంది. ఆ మూవీ సీన్ కట్ అయింది ఏదైతే సంథింగ్ 1 minute 3 seconds ఏమో సీన్ అయితే లీక్ అవడం జరిగింది అనమాట. సో మూవీ పైన అయితే ఉన్న హైప్కి దానికి అసలు ఏదో ఏం అర్థమైతే లేదు. బట్ మూవీ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. మూవీ పైన అంత ఇంత హైప్ లేదు, నాకని కాదు కదా, ప్రతి ఒక్కరికి మూవీ పైన అంత ఇంత హైప్ అయితే లేదనమాట. ఏం ప్లాన్ చేసిండో మన డైరెక్టర్ అయితే సుజిత్ అన్న అయితే లిటరల్లీ అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే విడిగా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఘోరంగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో 25 సెప్టెంబర్కి అయితే మూవీ అయితే వస్తుందన్నమాట. సో మీరు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అని కమెంట్ అయితే చేయండి. అండ్ మీరు మొన్న ఓజీ గ్లిమ్స్ వచ్చింది కదా, దానికి మీకు ఎట్లా అనిపించింది, ఆ గ్లిమ్స్ ఏంటంటే నాకు కూడా కమెంట్లో అయితే చెప్పండి అనమాట. అండ్ మన గ్లిమ్స్ రివ్యూ అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసినాం అనమాట. సో మన ఛానల్లోకి అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయచ్చు మీరు. సో ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే. సో అది గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అనమాట. అప్పటి వరకు జై హింద్, బాయ్ బాయ్.